ప్రభువునందు ప్రియమైన 70s రివైవల్ టీం అంతటికి, సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ, చిన్నబడంలో జరిగిన ఆ యొక్క 90s రివైవల్ రెన్యూవల్ కొరకు ఇస్తున్న ఆఖరి ఇన్విటేషన్ ఇది. ఇంతవరకు సుకుమార్ పట్నాయక్ గారు, ఎఫ్రాయిం గారు, రతన్ కుమార్ గారు, దేవప్రసాద్ గారు, ఎన్ కృపారావు గారు ఆహ్వానాలు తెలియజేశారు. సుమారుగా ఒక నెల రోజుల నుంచి రిమైండర్స్ మీకు వస్తున్నాం. మరి చాలా కాలం నుంచి, సుమారు ఒక సంవత్సరం దినాల నుంచి ఏర్పాట్లు అన్ని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఫిబ్రవరి 12వ తారీఖు చిన్నబడాల్లో జరగబోయే మీటింగ్ చాలా అమూల్యమైంది. ఎందు గురించి అంటే 2022లో వైఎంసీలో జరిగిన మీటింగ్కి ఆవేళ 70s రివైవల్లో రివైవల్ మ్యాక్సిమం పీపుల్ అందరూ వచ్చారు. మరి కొంతమంది రాలేకపోయారు. ఈవేళ ఆవేళ రాని వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. మరి ముఖ్యంగా యేసుపాదం గారు, సుధీర్ గారు, మరి కృపారావు గారు, మరి ఆ యొక్క హోస్ట్ ఎవరంటే బిషప్ టిఎస్విఎస్ కుమార్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద మీటింగ్. ఇటువంటి పెద్దలందరినీ కూడా, ఈ స్టాల్ వర్డ్స్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. నేను చెప్తానండి, ఈ యొక్క ఫిబ్రవరి 12వ తారీఖున చిన్నపడంలో జరగబోయే మీటింగ్ ఈజ్ అ రియలీ బిగ్ మీటింగ్. మరి దీని గురించి చాలా వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి డిఎస్విఎస్ కుమార్ గారు అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్లు అరేంజ్ చేయడానికి, భోజనాలు అరేంజ్ చేయడానికి అని సిద్ధపడ్డారు. మన తరపుని బస్సు అరేంజ్ చేస్తున్నాం. కనుక వీలైనంత వరకు అందరూ రాగలిగితే మంచిదండి. నాకు ప్రత్యేకంగా పిలవలేదని మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి. విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తే మంచిది. మరి 12వ తారీఖు ఉదయం 5 గంటలకి డిఆర్ఎం ఆఫీస్ బస్సు బయలుదేరిపోతుంది. కాబట్టి మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 4:05 లోపున వస్తే మంచిది. కారణం ఏంటంటే 4 గంటల ప్రయాణం అది బస్సు. మరి మనం అక్కడికి లేటెస్ట్గానే 9:30కి వెళ్ళగలిగితే మరి బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. మరి సుధీర్ మహాంతి గారు మరి తన బిజీ షెడ్యూల్లో కూడా మన కొరకు టైం వెచ్చించి మరి డివోషన్ తీసుకోవడానికి వస్తున్నారు. మరి యేసుపాదం అనే మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనేవి మరి ఆయన మన గురించి స్పేర్ చేసుకుని మరి ఆయన వస్తున్నారు. ఆయన రావడమే కాకుండా కృపారావుని ఆయన పికప్ చేసుకొని తీసుకొస్తున్నారు. అది ఎంతో మనకి ఆశీర్వాదకరం, ఆయనకి ఆశీర్వాదకరం. మరి కృపారావుని వస్తారని మనం ఎవరు ఊహించలేదు. కారణం ఏంటంటే ఈ మధ్యలో చాలా స్వస్థత పొందారు. మరి దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చారు. మరి అన్నీ కూడా రావడం చాలా సంతోషం. నేను అందరికీ మీకు మరొకసారి తెలియజేస్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ మీటింగ్. అందులో అందరూ కూడా మీరు పాలుపంపులు పొందాలని నా ఆశ. మరి దీని కొరకు రతన్ కుమార్ గారు, ఎఫ్రాయిం గారు, మరి సుకుమార్ పట్నాయక్ గారు, అలాగనే దేవప్రసాద్ గారు, కృపారాణి అందరూ చాలా ఫుల్ ప్లేట్గా పనిచేస్తున్నారు. మరి నా వరకు నేను చేయగలిగిన సాయం నేను కూడా చేస్తున్నాను. మరి గతంలో మీకు తెలియజేసిన రీతిగా మరి ఇదే నాకు ఆఖరి మీటింగ్ ఆర్గనైజ్ చేయడంలో మరి నేను వాళ్ళకి చెప్పాను నేను వచ్చే మీటింగ్ని చేయలేనని. కారణం ఏంటంటే ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మై ఓన్ మినిస్ట్రీ. మాకు దేవుడు 1000 మంది సభ్యులను ఇచ్చాడు. మాకు 15 విలేజెస్ ఉన్నాయి. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్. దిస్ ఇయర్ ఈజ్ అ టర్నింగ్ ఇయర్ ఫర్ మై మినిస్ట్రీ. మా మినిస్ట్రీని దేవుడు వేరొక లెవెల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు. కనుక ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ 100% ఆన్ మై మినిస్ట్రీ. అదే కారణం తప్ప మరి వేరే కారణాలు ఏం లేదు. నేను ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీలో ఉండదని చెప్పడానికి నా సహకారం అనేది ఎప్పుడు ఉంటుంది. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. మరి సహోదరులందరూ రానైన కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లేలాగా నా ఆశ ఏంటంటే ఆవేళ ఆ 70sలో రివైవల్ అందరూ ఇవాళ మంచి మినిస్ట్రీ చేస్తున్నారు, లార్జ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. వారి పిల్లలు వారి సేవ ఇంకా విస్తరించాలని ఈ యొక్క 12వ తారీఖు జరిగే ఈ యొక్క మీటింగ్ మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ. ఆశీర్వాదకరంగా ఉంటుంది కూడా. దాని గురించి ప్రార్థించండి, పాల్గొనండి. మీ అనుదిన ప్రార్థనలో ఆ 70s రివైవల్ టీంలు అన్నిటి గురించి, వారి పరిచయాలు అన్నిటి గురించి ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.